Hi children, how are you? Good afternoon. నా పేరు నారాయణ ఫ్రమ్ ఫారడే నవోదయ సైనిక్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు నెంబర్ సిస్టంలో ఇండియన్ సిస్టము ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇండియన్ సిస్టమ్కి ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్కి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. వీటన్నిటిని మనం ఈరోజు క్లాస్లో తీసుకుందాం. ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఇవన్నీ కూడా దీని మీదే బేస్ చేసుకొని వస్తాయి. ఫస్ట్ ఇండియన్ సిస్టమ్ గురించి చూద్దాం. ఇండియన్ సిస్టంలో మీకు తెలిసి ఏముంటాయి? ఫస్ట్ మీకు తెలుసు కదమ్మా, ఇండియన్ సిస్టంలో వన్స్ ఉంటాయి, ఓకే, టెన్స్ ఉంటాయి, ఓకే, తర్వాత ఏముంటుంది? 100 ఉంటుంది. మీకు 1 చాక్లెట్ కావాలా, 20 చాక్లెట్స్ కావాలా, 200 చాక్లెట్స్ కావాలంటే ఏమంటారు? 200 చాక్లెట్స్ కావాలి అంటే 100 ప్లేసెస్ ఎక్కువ ఉంటుంది కదా. సో అదనమాట. అలాగా ఇదంతా కూడా ఒక గ్రూప్ 100s అనమాట. అంతేనా? మనం స్కూల్ ఎడ్యుకేషన్ చూస్తుంటాం. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే 1 to 5th. ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు నర్సరీ అంటే ఏంటి? 0 అంటే మనకి నర్సరీ ఉంటుంది, ఎల్కేజీ ఉంటుంది, యూకేజీ ఉంటుంది. అక్కడి వరకు ఒక గ్రూప్ అన్నమాట. ఆ గ్రూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ స్టాండర్డ్కి వెళ్తాం? 1 to 5th. అదేంటిది? ప్రైమరీ ఎడ్యుకేషన్. అలాగే ఇక్కడ ఏంటి ఉంటుంది? 1000 ఉంటుంది, తర్వాత ఏముంటుంది? 10,000 ఉంటుంది. అంతేనమ్మా? సో 1000 ఉంటుంది, 10,000 ఉంటుంది. 1000 to 10,000 అక్కడ గ్రూప్ అయిపోయింది. 5th క్లాస్ అయిపోగానే మళ్ళీ మీరు హై స్కూల్కి వెళ్ళిపోతారు. అంటే 6th క్లాస్కి వెళ్ళిపోతారు. 6 to 10th. అప్పుడు ల్యాక్ అంటారు, 10 lakh అంటారు. ఎప్పుడైతే హై క్లాస్కి వెళ్ళిపోయారో, హై ఎడ్యుకేషన్ 10th పాస్ అయిపోయారో ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఇంటర్మీడియట్కి వెళ్ళగానే సెల్ ఫోన్ కావాలంటారు, సైకిల్ కావాలంటారు, ఇవన్నీ కావాలంటారా లేదా? సో అలాగే ఇక్కడ క్రోర్స్, 10 crores, ఓకే, క్రోరు 10 crore అంటే ఏంటి? 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores. సో ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఏదైనా మనం తీసుకుందాం. క్రోర్స్లో మనకి ఎక్కువ అమౌంట్ కావాలి కదా, ఎక్కువ డబ్బులు ఉంటే మంచిది కదా. అందుకే క్రోర్స్లో నేను పెద్ద నెంబర్ వేసాను, 9, 10 crores. ఇక్కడ 8 వేసాను. తర్వాత ల్యాక్స్లో 7 వేసాను, 6 వేసాను. తర్వాత 1000s, 10,000లో 5 వేసాను, 1000లో 4 వేసాను, 100లో 3 వేసాను, 10sలో 2 వేసాను, 1sలో 1 వేసాను. కాకపోతే ఇక్కడ ఇండియన్ సిస్టంలో ఏం చేసాము? 3 గ్రూప్గా డివైడ్ చేసాము. దెన్ దీని అంతటిని ఒక గ్రూప్ 3. సో ఇదంతా ఒక గ్రూప్ అంటే 3, 2, మళ్ళీ 2, మళ్ళీ 2. అంతేనమ్మా? అంటే రైట్ సైడ్ నుంచి మనం ఎప్పుడు కూడా నెంబరింగ్ సిస్టమ్ని ఫాలో అవ్వాలన్నమాట. సో అంటే ఏంటి? ఈ 3 గ్రూప్. మరి ఈ గ్రూప్కి డిఫరెన్స్ తెలియాలంటే ఏం చెప్పాలి? కామా పెట్టుకోవాలా లేదమ్మా? సో కామా పెట్టుకుంటాం. కామా పెట్టుకోవాలి కాబట్టి ఎక్కడ? 3, 2, 1. 3, 2, 1 పక్కన కామా పెట్టుకోవాలా లేదా? తర్వాత ఏమొస్తుంది? 1000 వస్తుంది. తర్వాత మళ్ళీ కామా పెట్టుకోవాలి, ఎందుకంటే గ్రూప్ అయిపోయింది కదా. ఈ గ్రూప్ ఇక్కడితో అయిపోయింది. మీరు మళ్ళీ చదువుతారు రేటింగ్. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు, అంటే ల్యాక్స్కి వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత ఏం వెళ్ళిపోతారు? క్రోర్స్కి వెళ్ళిపోతారు. అంతేనమ్మా? ఈ విధంగా మనం కామా సిస్టమ్ అనేది మనం ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు ఎలా దీన్ని చదువుతారు? చదివేటప్పుడు కామాలు పెట్టకూడదు. నేను నెంబరింగ్ వేసేటప్పుడు మాత్రమే కామా పెట్టుకోవాలి. కామాలు ఎలా పెడతారు? 3, 2, 2, 2. అంతేనా? ఇప్పుడు 98 అనేది ఎందులో ఉంది? క్రోర్స్లో ఉంది. కాబట్టి ఇదేంటి? 98 crore కాదా? దీన్ని ఎలా చదువుతాం? 98 crore. ఓకే, ఇక్కడికి గ్రూప్ అయిపోయింది. తర్వాత ఏంటి? 76 lakh. 76 lakh. ఇక్కడికి గ్రూప్ అయిపోయింది. తర్వాత ఏంటి? 54,000 54,000 అండ్ లాస్ట్ది 321. 321. సో ఇక్కడ ఏంటి గ్రూపు? క్రోర్స్ అనేది ఒక గ్రూపు, ల్యాక్ అనేది ఒక గ్రూపు, 1000 అనేది ఒక గ్రూపు, అండ్ 100 అనేది ఒక గ్రూప్.
ఈ విధంగా మనం ఇండియన్ సిస్టంలో మనం చదువుతాం. ఇట్ ఈస్ కాల్డ్ ఇండియన్ నెంబర్ సిస్టమ్. దీన్ని ఏమంటాం? ఇండియన్ నెంబర్ సిస్టమ్. ఓకే, ఇండియన్ నెంబర్ సిస్టమ్ అర్థమైంది కదమ్మా. సో ఇప్పుడు ఇండియన్ నెంబర్ సిస్టమ్ అర్థమైంది కాబట్టి ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ గురించి చూద్దాం. ఇండియన్ నెంబర్ సిస్టమ్ అయింది కదమ్మా. ఇప్పుడు ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్, ఇదే నెంబర్ని ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో ఎలా చదువుతారో చూద్దాం. ఇండియన్ నెంబర్ సిస్టంలో ఏ విధంగా క్లాసిఫై చేసాము? 3, 2, 2, 2. దెన్ ఇండియన్ నెంబర్ సిస్టంలో 1s ఉంటాయి, 10s ఉంటాయి, 100s ఉంటాయి, 1000s ఉంటాయి, 10,000s ఉంటాయి. 10,000 తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? ల్యాక్స్ వస్తుంది, 10 lakhs వస్తుంది, తర్వాత క్రోర్స్ వస్తుంది, 10 crores వస్తుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్కి దీనికి డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్ మనం తీసుకుందాం. ఓకే అమ్మా. ఇంటర్నేషనల్ సిస్టంలో ఏంటి డిఫరెన్స్ ఇండియన్ సిస్టమ్కి ఇంటర్నేషనల్ సిస్టమ్కి? ఇంటర్నేషనల్ సిస్టంలో ల్యాక్స్ ఉంటాయా? 10 lakhs ఉంటాయా? క్రోర్స్ ఉంటాయా? 10 crores ఉంటాయా? ఉండవు. సో ఇంటర్నేషనల్ సిస్టంలో మనకి ఎలా ఉంటుందో చూద్దాం. ఇంటర్నేషనల్ సిస్టంలో ఏంటవుతుంది? సేమ్ ఇదే నెంబర్ని నేను తీసుకుందాం. ఏంటిది? 9, 8, 7. ఓకే, ఇక్కడ కనిపిస్తుందా? 9, 8, 7. 3 గ్రూప్స్ అనమాట. ఇక్కడ 6, 5, 4, 3, 2, 1. సో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్ని మనం బేస్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్. సో ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో మనం ఏం చేస్తామంటే 1s ఉంటాయి, 10s ఉంటాయి, 100s ఉంటాయి. ఓకే, 100s తర్వాత దేనికి వెళ్తాం? 1000కి వెళ్తాము. ఇండియన్ సిస్టంలో కూడా ఇదే 10,000కి వెళ్తాము. కానీ ఇక్కడ మనం ఇండియన్ సిస్టంలో ల్యాక్స్కి వెళ్ళాం కాబట్టి ఇక్కడ 100,000కి వెళ్తాం. 100,000 ల్యాక్స్ తర్వాత 10 lakhsకి వెళ్ళాం. కానీ ఇక్కడ ఏమంటాం? దీన్ని మిలియన్ అని అంటాం. దీన్ని మిలియన్ అని అంటాం. దీన్ని 10 million అని అంటాం. దీన్ని ఏమంటాం? 10 million అని అంటాం. దీన్ని 100 million అని అంటాం. అంటే ఇక్కడ 3 గ్రూప్స్గా డివైడ్ అయ్యింది. 3 groups, ఇదొక 3 group, ఇదొకటి 3 digits ఒక గ్రూపు, ఇదొక 3 digits ఒక గ్రూప్. అంటే 3, 3, 3. అక్కడ 3, 2, 2. ఓకే, ఇప్పుడు నా చదివేటప్పుడు ఏం చదవాలి? మనకి అక్కడ ల్యాక్స్, క్రోర్స్ చదివాం. కానీ ఇక్కడ 987 million అయినా కదా. సో దీన్ని ఎలా చదువుతాం? 987 million. సో ఇక్కడికి గ్రూప్ అయిపోయింది కాబట్టి ఇక్కడితో ఇది అవుతుంది. తర్వాత 654,000. 654. అంతే కదా. 1000 ప్లేస్లో ఏముంది? 654. నెక్స్ట్ 100 ప్లేస్లో ఏముంది? 321. సో మిలియన్ అనేది ఒక గ్రూపు, 987 million అనేది ఒక గ్రూపు, 654 అనేది ఒక గ్రూపు, 321 అనేది ఒక గ్రూపు. ఓకే, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు. ఓకే, అయితే ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని మనం ఒకసారి చూద్దాం. సో ఇండియన్ సిస్టము, ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదమ్మా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ మనం తీసుకునేటప్పుడు ఏముంటాయి? 1 ఉంటుంది. ఇండియన్ సిస్టంలో కూడా 1s ఉంటాయి. అంతే కదమ్మా. సో ఇక్కడికి వచ్చేసరికి 10s ఉంటాయి, ఇక్కడ కూడా 10s ఉంటాయి.
ఇదేంటిది ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇంటర్నేషనల్. ఓకే, ఇదేంటిది ఇండియన్. సో ఇండియన్ సిస్టమ్ కానీ ఇంటర్నేషనల్ సిస్టమ్ కానీ 1s ఉంటాయి, 10s ఉంటాయి. ఇప్పుడు 100 తీసుకుందాం. ఇక్కడ కూడా 100 ఉంటుంది. ఓకేనా? ఇండియన్ సిస్టమ్ కానీ ఇంటర్నేషనల్ సిస్టమ్ కానీ 1s ఉంటాయి, 10s ఉంటాయి, 100s ఉంటాయి. సో తర్వాత మనం తీసుకునేటప్పుడు ఏముంటుంది? 1000 ఉంటుంది. అంతే కదమ్మా, 1000 ఉంటుంది. ఇక్కడ కూడా 1000 ఉంటుంది. ఇది ప్రాబ్లం లేదు. ఇక్కడికి వచ్చేసరికి 10,000 ఉంటుంది. అంతే కదా, ఇక్కడ కూడా 10,000 ఉంటుంది. సో అంటే 1s ఉంటాయి, 10s ఉంటాయి, 100s ఉంటాయి, 1000s ఉంటాయి, 10,000s ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకి ల్యాక్ ఉంటుంది. దీంట్లో ఏముంటుంది? 100,000 ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? 10 lakh ఉంటుంది. ఇక్కడ మనం దీన్ని ఏమంటాం? మిలియన్ అని అంటాం. దీన్ని ఏమంటాం? మిలియన్ అని అంటాం. 10 lakh తర్వాత క్రోర్ ఉంటుంది. దీన్ని ఏమంటాం? 10 million అని అంటాం. 10 million అని అంటాం. అంతేనా? సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? 10 crore ఉంటుంది. దీన్ని 100 million అని అంటాం. అర్థమైందమ్మా? చూసుకోండి, ఇండియన్ సిస్టంలో 1s ఉంటాయి, ఇంటర్నేషనల్ సిస్టంలో 1 ఉంటుంది. ఇండియన్ సిస్టంలో 10s ఉంటాయి, ఇంటర్నేషనల్ సిస్టంలో 10 ఉంటుంది. ఇండియన్ సిస్టంలో 100 ఉంటుంది, ఇంటర్నేషనల్ సిస్టంలో 100 ఉంటుంది. ఓకే, ఇండియన్ సిస్టంలో 1000 ఉంటుంది, ఇంటర్నేషనల్ సిస్టంలో 1000 ఉంటుంది. ఇండియన్ సిస్టంలో 10,000 ఉంటుంది, ఇంటర్నేషనల్ సిస్టంలో 10,000 ఉంటుంది. అంటే ఇక్కడ ఈ 5 వరకు ఏ ప్రాబ్లం లేదు. 5 digits వరకు ఈ రెండింటికి ఒకే నేమ్ అనేది పెట్టడం జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి ల్యాక్స్ ఉంటుంది. ఇందులో ల్యాక్స్ ఉంటుంది, 100,000s ఉంటుంది. ఇందులో ల్యాక్స్ 10 lakhs బదులు మిలియన్ ఉంటుంది, క్రోర్ బదులు 10 million ఉంటుంది, 10 crores బదులు 100 millions ఉంటుంది. అయితే ఈ రెండింటిని అబ్జర్వ్ చేసేటప్పుడు ఏంటి మీకు తెలిసింది? ఇండియన్ సిస్టంలో 1s ఉన్నాయి, 10s ఉన్నాయి, 100s ఉన్నాయి. 1000స్కి వచ్చేసరికి 10,000 ఉంది, 1000 ఉంది, 10,000 ఉంది. కానీ 100,000 ఉందా? లేదు. అలాగే ల్యాక్స్కి వచ్చేసరికి ల్యాక్స్ ఉంది, 10 lakhs ఉంది. 100 lakhs ఉందా? లేదు. క్రోర్స్కి వచ్చేసరికి క్రోర్ ఉంది, 10 crores ఉంది. 100 crores ఉందా? లేదు. అంటే 10 వరకే, ఓన్లీ 1 సిస్టంలో మాత్రమే 1s, 10s, 100sని తీసుకున్నారు. మిగతా సిస్టంలో 1s, 10s మాత్రమే తీసుకున్నారు. 1 lakh, 1,000, సో 1000, 10,000, ల్యాక్, 10 lakh, క్రోర్, 10 lakh, 100 అనే పదాన్ని మనం వాడుకోలేదు. కానీ ఇక్కడ చూడండి, సో ఇంటర్నేషనల్ సిస్టంలో 1sలో 1 ఉంది, 10 ఉంది, 100 ఉంది. 1000కి వచ్చేసరికి 1000 ఉంది, 10,000 ఉంది, 100,000 ఉంది. 100ని ఇండికేట్ చేశారు. మిలియన్ ఉంది, 10 million ఉంది, 100 million ఉంది. 100 ఉన్నాయా లేదా? అంటే 1 సిస్టంలో కూడా 1s, 10s, 100s ఉన్నాయి. 1000 సిస్టంలో కూడా 1s, 10s, 100s ఉన్నాయి. మిలియన్ సిస్టంలో కూడా 1, 10, 100 millions ఉన్నాయి. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అదే. ఇండియన్ సిస్టంలో 1s, 10s మనం వాడుకుంటే ఇంటర్నేషనల్ సిస్టంలో 1s, 10s, 100s. అందుకే ఇంటర్నేషనల్ కరెన్సీ అనేది మనకి ఎక్కువగా అమౌంట్ అనేది ఉంటుందన్నమాట. ఇండియన్ సిస్టంలో 1000స్కి 10 వాడతాయి, ఇందులో 1000స్కి 10,000 కూడా వాడాయి. సో మిలియన్స్కి 10 millions కూడా వాడాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్మాలెస్ట్ 5 digit నెంబర్ రాశాను. స్మాలెస్ట్ 5 digit నెంబర్ ఎంతమ్మా? 0, 0, 0, 0, 1. అంతే కదా? 1, 10, 100, 1000, 10,000. స్మాలెస్ట్ 5 digit నెంబర్ ఎంతమ్మా? 10,000 కదా? స్మాలెస్ట్ 5 digit నెంబర్ 10,000. ఇక్కడ కూడా ఇండియన్ సిస్టంలో ఏమని చదువుతారు? 10,000. ఇంటర్నేషనల్ సిస్టంలో 10,000. కామా కూడా ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? లేదు. 3 places కదా, ఇక్కడ 3 places, ఇక్కడ 3 places వస్తుంది కానీ 2 places ఉన్నాయి. అంతేనా? ఇప్పుడు మనకి ఎప్పుడు 6 digit నెంబర్ నేను రాసుకున్నాను. 6 digit నెంబర్ రాయాలంటే ఇక్కడ 0 వేయాలి, ఇక్కడ 1 వేయాలి. 6 digit నెంబర్ని ఇండియన్ సిస్టంలో ఏమంటారు? 1s, 10s, 100s, 1000s, 10,000, 1 lakh. అంటే 1 lakh ఈక్వల్ టు ఎన్ని 100s, ఎన్ని 1000s? 100,000s. ఇండియన్ సిస్టంలో 1 lakh అంటే ఎంతమ్మా? ఇండియన్ సిస్టంలో 1 lakh ఈక్వల్ టు ఇంటర్నేషనల్ సిస్టమ్కి ఎంత ఈక్వల్?
1 lakh ఈక్వల్ టు అన్ని హండ్రెడ్స్, ఎన్ని థౌజండ్స్, 100,000. 100,000. అంతేనా? ఇప్పుడు నేను 1 2 3 4 5 6 స్మాలెస్ట్ నెంబరింగ్ 6 డిజిట్ తీసుకున్నాను. బిగ్గెస్ట్ స్మాలెస్ట్ నెంబరింగ్ 7 డిజిట్ తీసుకున్నాను. స్మాలెస్ట్ నెంబరింగ్ 7 digits, 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh, 10 lakh. అంటే దీన్ని ఇండియన్ సిస్టంలో 10 lakh అని చదువుతారు. ఇంటర్నేషనల్ సిస్టంలో ఎంత, 1 million. అంటే 10 lakh ఇండియన్ సిస్టంలో 10 lakhs ఈక్వల్ టు ఎంత, 10 lakh ఈక్వల్ టు దేనికి ఈక్వల్, 1 million. 1 millionకి ఈక్వల్. ఇప్పుడు 8 digit తీసుకున్నాను. 8 digit తీసుకుంటే ఇక్కడ 0, ఇక్కడ 1. అంతేనా? 1 2 3 4 5 6 7 8 digit, స్మాలెస్ట్ 8 digit నెంబరు మనం తీసుకున్నాం. ఇండియన్ సిస్టంలో దీన్ని ఏమని చదువుతాం, 1 crore. క్రోర్ ప్లేస్లో ఉంది కదా, 1 crore. అంటే ఎన్ని మిలియన్స్కి ఈక్వల్, 10 millionsకి ఈక్వల్. అంటే 1 crore ఈక్వల్ టు ఎన్ని మిలియన్ అమ్మా, ఎన్ని మిలియన్స్, 10 millions. ఇక్కడ 10 కదా ఉంది, 10 millions. ఇవి అడుగుతాడమ్మా ఎగ్జామ్లో. 1 lakh అంటే ఇంటర్నేషనల్ సిస్టంలో ఎంత, 100,000. 10 lakh అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఎంత, 1 million. 1 crore అంటే ఎంత, 10 millions. ఇంకొక 8 digit, ఇది ఎన్ని డిజిట్స్, 3 8 digit. ఇప్పుడు 9 digit నెంబర్ నేను తీసుకున్నాను. సో 1 2 3 4 5 6 7 8 9 digit నెంబర్, స్మాలెస్ట్ 9 digit నెంబర్. దీని వాల్యూ ఎంత, 10 crores. 10 crores అంటే ఎన్ని, 100 millions. సో 10 crores ఇండియన్ సిస్టంలో 10 crore ఈక్వల్ టు ఎంత అమ్మా, 100 million. ఇది చాలా ఇంపార్టెంట్, ఇవి మనకు కావాలి, ఇవి అడుగుతాడు. సో 1 lakh అంటే ఎంత, మనకి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది, 5 digits వరకు ఏ ప్రాబ్లం లేదు. 1s, 10s, 100s, 1000s, 10,000s. ఇండియన్ సిస్టంలో 1s, 10s, 100s మనం తీసుకునేటప్పుడు 1000sలో 10 వరకే తీసుకున్నాం, ల్యాక్స్లో 10 వరకే తీసుకున్నాం, క్రోర్స్లో 10 వరకే తీసుకున్నాం. కానీ ఇంటర్నేషనల్ సిస్టమ్కి వచ్చేసరికి అన్ని 1000s మనకి 100sలో తీసుకున్నాడు, 1000sని 100,000sలో తీసుకున్నాడు. మళ్ళీ ఏమైంది, మిలియన్స్ని 100 millionsలో తీసుకున్నాడు. ఆ రెండింటికి డిఫరెన్స్ అదనమాట. 5 digit నెంబర్ మనం తీసుకున్నాం అనుకోండి, 1 2 3. 5 digit స్మాలెస్ట్ 6 digit నెంబర్ అయినా 6 7 8 9 కదా. 6 digit నెంబర్ తీసుకుంటే 5 digits వరకు మనకి ప్రాబ్లం లేదు. 6 digit మనం తీసుకునేటప్పుడు 1 lakh. 1 lakh అంటే ఎంతమ్మా, 100,000. అలాగే 10 lakh. 10 lakh అంటే ఎంతమ్మా, 1 million. 1 crore అంటే ఎంతమ్మా, 10 million. సో 10 crore అంటే ఎంతమ్మా, 100 millions. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh, 10 lakh, crore, 10 crore. ఓకే, అర్థమైందమ్మా? సో ఇందులో మనకి ప్రాబ్లం ఏం లేదు కదా. 1 lakh అంటే ఎన్ని థౌజండ్స్, 100,000. 100,000 మనం కౌంట్ చేస్తే ఎంత వస్తుంది, 1 lakh వస్తుంది. అలాగే 10 lakh అంటే ఎంత అవుద్ది, 10 lakh. 10 lakh అంటే ఇక్కడే కదమ్మా, 10 lakh అంటే 1 million అనమాట. యూట్యూబ్లో చూస్తాం 1 million views అని. 1 million views అంటే ఎంత, 10 lakhs. సో ఎందుకంటే అక్కడ మనకి మిలియన్ నుంచి స్టార్ట్ అవుద్ది కాబట్టి. ఇక్కడ మనం తీసుకున్నాం, మన క్రోర్లో తీసుకున్నాం. 1 crore అంటే ఎన్ని మిలియన్స్, 10 millions. ఇక్కడ 10 crores అంటే ఎన్ని మిలియన్స్, 100 millions. సో అదే కదమ్మా, అర్థమైందా? ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇస్తాను, దాన్ని మీరు ఇండియన్ సిస్టంలో ఎంత, ఇంటర్నేషనల్ సిస్టంలో ఎంతో చెప్పాలి. సో ఇది ఇండియన్ సిస్టంలో మనం చదివేటప్పుడు, ఇండియన్ సిస్టంలో ఎలా చదువుతామమ్మా, ఇండియన్ సిస్టమ్. సో ఇండియన్ సిస్టంలో చదివేటప్పుడు మనం ఎక్కడెక్కడ కామర్స్ వేసుకోవాలి, 3 places. 3 2 2 అంటే 3 2 2 అంతే కదమ్మా. ఇండియన్ సిస్టంలో ఏముంటుంది, 1s ఉంటాయి, 10s ఉంటాయి, 100s ఉంటాయి. 1s ఉంటాయి, 10s ఉంటాయి, 100s ఉంటాయి, 1000 ఉంటాయి, 10,000 ఉంటుంది. అంతేనమ్మా. ల్యాక్ ఉంటుంది,
10 lakh ఉంటుంది, క్రోర్ ఉంటుంది, 10 crore. సో మనం ఎప్పుడు కామాస్ పెట్టేటప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. చదివేటప్పుడు చూడండి, క్రోర్స్లో ఏముంది, 84 అనే 84 crore. అనే ఇప్పుడు ల్యాక్స్లో ఎంత ఉంది, 63 lakh. నేను ఇక్కడ ఒక్కొక్కటి స్టెప్ 1 అని రాస్తున్నాను. ఇది ఫస్ట్ అనమాట. ఇదేంటిది ఫస్ట్ వన్. అంతేనా? చదివేటప్పుడు ఇలాగే చదవాలి. తర్వాత సెకండ్ వన్ ఏంటి, 63 lakh. సెకండ్ పార్ట్ అయిపోయింది కదమ్మా. ఇప్పుడు థర్డ్కి వచ్చిందాం. థర్డ్లో ఏముంది, 95,000. ఇది థర్డ్. ఫోర్త్కి వచ్చిందాం, 123. 123. ఈ విధంగా నెంబర్ సిస్టమ్ని ఇండియన్ సిస్టంలో చదువుతాం అనమాట. సో 84 crore, 63 lakh, 95,000 and 123. ఇప్పుడు మనం ఇది చూద్దాం. దీని ఇంటర్నేషనల్ సిస్టంలో మనం ఎలా చదువుతామో చూద్దాం. దీన్ని ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా చదువుతారో చూద్దాం. మీకు అర్థమైంది కదమ్మా. సో ఇండియన్ సిస్టమ్ మీకు అర్థమైంది కదా. ఇండియన్ సిస్టంలో ఏముంటాయి, 1s, 10s, 100s. తర్వాత వచ్చే వాటికి 10s వరకే తీసుకుంటారు. 1000s, 10,000s, lakh, 10 lakh, క్రోర్, 10 crore. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ సిస్టమ్కి వచ్చేసరికి ఏమవుతుంది, 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. 3 పార్ట్స్, అంతే కదా. ఇది 1s, ఇది 10s, ఇది 100s, ఇది 1000s, ఇది 10,000s, ఇది 100,000s, అంతేనా. ఇది 1000s, 10,000s, 100,000s ఇది. సో ఇక్కడ ల్యాక్ అనేది ఉండదు. మిలియన్, 10 million, 100 million. ఓకే, కామాస్ 3కి ఇండికేట్ చేసుకుంటూ వెళ్తాం. మిలియన్స్లో ఏముంది, 846 million అయినా. సో ఇది స్టెప్ 1 అనమాట. 846 million. సో ఇది ఫస్ట్ పార్ట్ కాదా, 846 million. సెకండ్కి చూద్దాం. థౌజండ్స్, ఎన్ని థౌజండ్స్, 395,000. సెకండ్ వన్ అనమాట, సింపుల్. 395,000. ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ చూద్దాం. ఇది సేమ్ 123. 23. ఇది థర్డ్ వన్. సో ఇది ఇండియన్ సిస్టము, ఇంటర్నేషనల్ సిస్టమ్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా మనం చెప్పాం. ఇంటర్నేషనల్ సిస్టమ్ కానీ ఇండియన్ సిస్టమ్ కానీ 5 digits వరకు ప్రాబ్లం లేదు. 6 digitకి వచ్చింది అనుకోండి, అప్పుడు ల్యాక్స్ అవుతుంది. ఇదేమవుతుంది, 100,000s అవుతుంది. తర్వాత ఏమొస్తుంది, క్రోర్స్. తర్వాత ఏమొస్తుంది, 10 lakhs వస్తుంది. అక్కడ మిలియన్ వస్తుంది. తర్వాత క్రోర్స్ వస్తుంది, 10 millions వస్తుంది. తర్వాత ఏమవుద్ది, 10 crores వస్తుంది, 100 millions అవుతుంది. సో అదనమాట. ఇప్పుడు దీని మీద నేను మీకు ఒక వర్క్షీట్ పంపిస్తాను, దాన్ని చేసి నాకు పంపాలి. ఓకే, బాయ్.